యేసయ్యా నీకు స్తోత్రం. నీకు ప్రభు యేసయ్యా నీకు స్తోత్రం. వెల్కమ్ యు హోలీ స్పిరిట్ లార్డ్. థాంక్ యూ వెల్కమ్ యు లార్డ్. We need you, Holy Spirit. We welcome you, Lord. Oh, we glorify your name. Oh, your name is Father, Lord, we thank you for this morning, oh Father. Lord, thank you for giving us the grace to see another day, oh Father. Yes, Jesus. Lord, we believe before we entered into this place, you are waiting for us, oh Lord, Daddy Yes, Jesus. Jesus. Lord, those who are in this place, oh Father, prepare their hearts to worship you, oh Father. Yes, Open Jesus. every heart, oh Lord. Yes, My Lord. Father, my Maker, oh Lord. Today we Lord. come to you humbly, oh Father, Lord, Yes, Daddy Father. Jesus. We need your presence, oh Lord.
యేసయ్యా నీ చిత్తము నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. హల్లెలూయా హల్లెలూయా. We praise you, Lord. We worship you, Holy Spirit, Lord. Hallelujah. కరుణయు కృపయు నిరంతరం శాంతియు అన్నియు చూపువాడా. కరుణయు శాంతియును అవునయ్యా అన్నియు చూపువాడా. నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నిలిపితిని. నీ పాద చెంత నిలిపితిని. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా. నీ చిత్తము నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా. నీ చిత్తము నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరిది నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరిది నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అద్భుతమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. అద్భుతమే అద్భుతమే ఆశ్చర్యమే
ఆరాధన 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 నీ శక్తి కార్యములు నీ శక్తి కార్యములు తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యములు తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన అవునయ్యా ఆయన మంచి దేవుడు మన జీవితంలో మంచి చేసే దేవుడు ఆయన మహోన్నతుడు అవును కదా మన జీవితంలో మంచి చేసేవాడు అందరం కూడా కొంచెం చేతులు లేపి అందరం కూడా ఈ సంవత్సరంలో మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మంచి కార్యాలు చేసి ఉన్నాడు ఎన్నెన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నాడు అందరం కలిసి ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో అందరం కూడా దేవుణ్ణి ఇచ్చిన ఇదిగో సీజన్ని బట్టి తలస్తూ ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దామా అందరం ఇదిగో మనం అందరం కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన దేవుళ్ళు లేని క్రిస్మస్లో ఎన్నున్నా వ్యర్థమే కదా దేవుళ్ళలోనికి ప్రతిరోజు 365 డేస్ కూడా క్రిస్మసే ఇదిగో అందరం కూడా ఆచార భక్తిగా ఉండకుండా ఇదిగో లోకస్తులు ఇదిగో సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే క్రిస్మస్ దినమున అధిక భక్తి చూపించి అధిక ప్రేమ దేవుని చూపించే వాళ్ళ మనం ఉండకుండా దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే వచ్చినాడో ఆ రోజు నుంచి మన క్రిస్మస్ మొదలై ఉన్నది అందరం కూడా అది తలచి ఇదిగో ఈ డిసెంబర్ మాసం ఒకటే కాదు ప్రతి నెలలో ప్రతి దినములో ప్రతి గడియలో ప్రతి క్షణములో దేవుడు మన హృదయంలో ఉన్నాడు ఆ పరలోకం వదిలేసి మన హృదయంలో ఉండగా దేవుడు ఇదిగో అందరికీ లోకంలో 25th క్రిస్మస్ ఏమో కానీ మనం ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఇప్పుడు కూడా క్రిస్మసే ఎప్పుడు కూడా క్రిస్మసే అందరూ కూడా ఇదిగో అందరం ఆ దేవుడు అసలు మనకు ఈ లోకంకి వచ్చి మనకేం చేసి ఉన్నాడో అదొకసారి గుర్తించి అందరం కూడా ఈరోజు ఈ స్థలంలో ఉన్నామంటే ఇదిగో ఆయన బలియాగమైన దాన్ని బట్టి మన పాపాలను విమోచించిన దాన్ని బట్టి అందరం ఇక్కడ ఉన్నాం కదా ఎవరు కూడా సిగ్గుపడకుండా ఆ దేవుడు ఇదిగో మీకు ఏ కార్యం చేస్తున్నాడో అందరు కూడా మీరు కళ్ళు మూసుకొని ఆ దేవుని ముందు తలంచుకొని అందరం కూడా ప్రార్థిస్తామా థ్యాంక్ యూ జీసస్ ఈరోజు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనకిచ్చిన కృపని బట్టి ఇదిగో ఈ లోకంలో ఎందరో ఈ సమయం కూడా ఇదిగో ఎలాంటి ఇదిగో స్థితి ఇదిగో మంచి లేకుండా ఉన్నవారు ఉన్నారు రోడ్డు మీద ఇదిగో అనేకులు ఇంకా ఆహారం కోసం ఇదిగో వెతుకుతూ ఉన్నారు కొంతమందికి షెల్టర్ లేదు కొంతమంది ఈ సమయంలో హాస్పిటల్ ఇదిగో మరణ పడకపై ఉన్నారు కొంతమంది ఇదిగో ఎవ్వరు లేకుండా ఉన్నారు కానీ మనము దేవుని కలిగి ఉన్నాము ఇదిగో ఆయన కృపలో ఉన్నాము ఆయన రెక్కల నీడలో ఉన్నాము అందరం కూడా ప్రార్థించండి అందరు కూడా విలువలేని మన జీవితాలకు విలువనివ్వడానికి లోకరక్షకుడు శాప పాపముల నుండి మనల్ని విడిపించడానికి మన కొరకు జన్మించిన వాడు ఆ గొప్ప దేవుడు ఆయన విడిచిపెట్టకూడని మహాభాగ్యమని తండ్రి కుడిపార్శ్వమున కూడా కూర్చొనకుండా మన కొరకు మన శాపముల నుండి మన పాపముల నుండి విడిపించడానికి విలువేలేని మన జీవితాలకు విలువనివ్వటానికి పాపములో శాపములో పడి ఉన్న మన కొరకు లోకంలోనికి రక్షకుడిగా వచ్చి మనల్ని రక్షించి విమోచించి ఉన్నాడు. ఏమివ్వగలమండి ఆయన గొప్ప ప్రేమకు? అందరము ఆయనకు కృతజ్ఞతాపూర్వకముగా
యేసయ్యా మమ్మల్ని విడిపించడానికి వచ్చిన రక్షకుడు ప్రభా. ఓ యేసుక్రీస్తు ప్రభు ఏ కాలనీకో ఏ యొక్క నగరానికో ఆయన రక్షకుడు కాదు, ఆయన లోక రక్షకుడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు అయి ఉన్నాడు. ప్రతి వ్యక్తిని పాప శాపముల నుండి విడిపించడానికి వచ్చిన లోక రక్షకుడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు ఆయన. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో ఇదిగో అందరం కూడా ఆయన ఇక్కడ కదులుతుండగా మన హృదయాలను శాంతిస్తామా. యాక్చువల్లీ ఈరోజు నేను ఆటోలో వస్తుంటే నాకు కొంచెం లేట్ అయింది. ఈరోజు ఆటో బుక్ చేస్తున్నా అవ్వట్లేదు. లాస్ట్కి మూమెంట్లో ఒక ఆటో బుక్ అయింది. సో ఆ ఆటో రాని ఇట్లా ఎక్కా. ఆయనకి ఏమంటారు, చర్చ్కి టైం అవుతుంది, నాకు తొందరగా వెళ్ళండి అంటే, ఓ మీరు కూడా క్రిస్టియనేనా, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు ఆటోలో. ఎందుకు ఏడుస్తున్నారన్న మీరు అంటే, నైట్ నుంచి నేను ఆహారం తినలేదు, మా ఇంటికి వెళ్ళలేదు, ఈ చలిలో నా ఆటో ఒక దగ్గర పడుకున్నా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎందుకన్నా అంటే, ఇంకొక 4-5 డేస్లో క్రిస్మస్ వస్తుంది, కానీ నా దగ్గర ఒక పైసలు కూడా లేవు, మా పిల్లలందరూ మా డాడీ ఎప్పుడు వస్తాడు, నాకు ఎప్పుడు బట్టలు ఇప్పిస్తారని చెప్పి ఫోన్ చేసి ఏడుస్తున్నారంట. సో ఒక 1 వీక్ నుండి వాళ్ళ పిల్లలు ఎంతగానో, డాడీ నాకు మా ఫ్రెండ్స్ అందరు బట్టలు కొనుక్కుంటున్నారు, మరి నాకు ఎప్పుడు ఇప్పిస్తావు డాడీ అని చెప్పి అడుగుతుంటే, అసలు నిద్ర లేదంట, ఆయనకి ఆహారం లేదంట, చెప్పుకుంటే ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా తనకు ఆకలి అవుతుందంట, అసలు కళ్ళు ఇట్లా మూసుంటే ఇట్లా మూత పడుతున్నాయంట నడుపుతుంటే. సో ఆయన ఎంతో వేదన ఉన్నాడు. ఆ సమయంలో నాకు అనిపించింది, ఈ లోకంలో ఎంతోమంది సంతోషం లేకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు, కానీ దేవుడు ఇదిగో మనకి మంచి జీవితాన్ని ఇచ్చి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చి ఉన్నారు. అది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఇదిగో మన ముందు ఎవరైతే ఇదిగో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, సో ఆయన చెప్తుంటే అప్పుడు దేవుడు ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఒక వాక్యం చెప్పమని చెప్పి ఆయనకు చెప్పిన, మీరు ఏడవకండి, ఇదిగో దేవుడు మీతోటి ఉన్నాడన్న. ఈరోజు నాకు మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు షేర్ చేసుకుంటున్నారు కదా, అయ్యో క్రిస్మస్ లోపల దేవుడు మీకు ఒక అద్భుతం చేస్తాడని చెప్పి. సో ఆయనకు చెప్పిన, నాకు తోచినంత నీకు ఇస్తానన్నా, మీ పిల్లలకు బట్టలు ఇప్పియండి అని చెప్పి అన్న. సో ఇక్కడ ఆయన డ్రాప్ చేసినాడు, ఇంకా అతను ప్రే చేసి పంపించి ఉన్నా. సో ఆయన కొన్ని దేవుడి మాటలు చెప్పినాక ఆయన విని కొంచెం సంతోషించినాడు వచ్చినప్పుడు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ సమయంలో ఎంతోమంది ఇదిగో మనకు తెలియకుండా ఎంతోమంది ఎంతో బాధల్లో వేదనలు ఉండొచ్చు. దేవుడు చెప్పినాడు, మనం ఒక్కరం మాత్రం సంతోషం ఉండడం కాదు, మనకి సంతోషమైన జీవితం ఇచ్చింది వేరే వాళ్ళ గురించి ప్రార్థించడానికి, ఆయన కృతజ్ఞత కలిగి ఉండడానికి. అందరం కూడా ఈ సమయంలో మన చేతులు పైకెత్తి ఇదిగో మన హృదయం తెరచి, ఇచ్చిన స్థితిని బట్టి, ఇచ్చిన ఈ దీవెనని బట్టి, మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి, ఇదిగో అనేకులు ఈ దినం చూడలేకుండా ఉన్నారు. ఇదిగో మనకు మంచి ఆహారం ఇస్తున్నాడు ప్రతిరోజు దేవుడు, ప్రతిరోజు మనకు మంచి ఆహారం సమకూరుస్తున్నాడు. ఇదిగో మనకు వేసుకోవడానికి బట్టలు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో మనకి ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చి వస్తున్నాడు. అందరం కూడా ఈ సమయంలో కృతజ్ఞత పూర్వకంగా మన హృదయాలు తెరిచి, ఇదిగో ఈ సంవత్సరంలో మన జీవితంలో మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అందరం కూడా నోర్లెత్తి అందరం కూడా స్తోత్రాలు చెల్లిస్తామా. స్తోత్రం. అందరము స్వరమెత్తి నోరు తెరిచి అందరము కూడా కృతజ్ఞత కలిగిన వారందరూ కూడా దేవుడు మనకిచ్చిన స్థితిగతులను బట్టి అందరము హృదయపూర్వకముగా, మంచివాడా మహోన్నతుడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా, నీ శక్తి కార్యము తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రమయ్యా.
స్తోత్రమయ్యా. ఆరాధన 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 అవునయ్యా ఆరాధన 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 అవునయ్యా నీ శక్తి కార్యములు తండ్రి ప్రభువా మేము తలంచినప్పుడయ్యా ప్రభా మా హృదయం ఉప్పొంగుతుందయ్యా నైనా ప్రభా. ఎందుకంటే నైనా ప్రభా నీ శక్తి కార్యములు మేము వివరించలేమయ్యా ప్రభా. అయ్యా కనుమరుగుపరచలేమయ్యా తండ్రి దేవా ప్రభువా. అవి ఊహకి అందని ప్రభువా, కంటికి కనపడనివయ్యా తండ్రి ప్రభువా. నువ్వు అదృశ్యమైన రీతిలో ప్రభు తండ్రి నీ శక్తిని కనపరచు ఆడవయ్యా నైనా ప్రభువా తండ్రి. ఓ నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నోరు తెరిచి పాడదాం. అవును కదా, నాకు దిగులే. మన హృదయంలో ఉన్నాడు కదా దేవుడు. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనకి భయం ఎలా, చింత ఎలా, వేదన ఎలా. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. అవునయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి కట్టేవాడు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు
katala mare. Ora namasa darala bara namara darala bara darala bara darala mara darala. Radala maseri darala mare de darala bara darala ba. Uri nama baba sheri darala mara katala mari darala bara darala baba baba. Ora katala bare de andorolo mose darala bara katala bari andorolo bora katala bara darala ba. La reke doro busa teri andarana baraka dala baradi anana baraka dala barada dala ba. La raka dala busa teri andoro lo busa dala barada dala baraka dala baraka dala bala ba. Leria doro busa teri andara baraka dala baradi anana baraka dala bari andara baraka dala ba. La rodoro lo baraka dala bari andara baraka dala bari andara baraka dala barada dala baraka dala barada dala barada dala ba. Ura la makatala mariandana na barakatala mariandana na barakatala mariandoro lo bosatana na barakatala la mariandana na barakatala na baba. Ura la makatala mariandana na barakatala na mariandana na barakatala la barakatala la barakatala mariandana na barakatala na baba. Oriana na namasendi ara la mariandana na barakatala na barakatala na barakatala na barakatala na barakatala la barakatala na baba. అందరూ కూడా ఒక్క నిమిషం ఆత్మలో నింపబడదామా? ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా మాడతామా? దేవన నీ ఆత్మతో నింపమని చెప్పి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న భయం తొలగిపోతుంది. ఎందుకంటే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చున్నాడు. ఇలాంటి బిరికి ఆత్మని జీవితంలో యేసు నామంలో ఇప్పుడే తొలగిపోవును గాక. ఆ జీవం గల ఆత్మ మీలోనికి వచ్చును గాక. యేసు నామంలో నీ హృదయంలో ఇప్పుడే ఆ శాంతి ఆత్మ వచ్చును గాక. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, భయంతో ఉన్నవారులారా ఇదిగో నా ఆత్మని కలిగి ఉన్నది, నేను మీకు పిరికి ఆత్మని ఇవ్వలేను. ఇదిగో మీకు ఇచ్చిన ఆత్మ శక్తి గల ఆత్మ, మీకు ఇచ్చిన ఆత్మ కట్టని తెంపివేసే ఆత్మ, మీకు ఇచ్చిన ఆత్మ జనసాలను ఇదిగో పునాదులను వణికించే ఆత్మ. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ తపన కొరకు ప్రార్థిస్తూ అందరూ కూడా ఆయన ఆత్మ పొందుకుందామా? le feriato maracateleva le gusa dalla hatada la busa di hatada la buca delle che tira maracata ora teso paracata parogodo mareketina masade ora katala barekede ora kasele baratala bariatalaba ora tata kata barata makause bereketi baratala bazodo maredi do barakatala kete baroshe de baratala barada ora namasede di barakatala katele barakatala marekidina marakadaba o shata barakate kaso pakata ke barakate makatala kete makosi dele berete daba la so poroto na barakatala ba rakatina makatala ba చప్పట్లు కొట్టు అందరము అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు మీరందరూ కూడా ఏ డినామినేషన్ నుంచి అని ఉండొచ్చు, మీరందరి బ్యాక్గ్రౌండ్ ఇదిగో వేరే డినామినేషన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నా ఆత్మ కానివాడు నావాడు కాదని చెప్పి. ఇదిగో డినామినేషన్స్ కంటే గొప్ప నేషన్ ఇదిగో యేసయ్యలో ఉన్న వాక్యం. అందరు కూడా ఇదిగో మీరు నమ్మినను నమ్మకపోయినను ఇక్కడ ఘనమైన ఆత్మ కార్యాలు ఇంకా జరగబోతున్నాయి. ఇదిగో ఆరాధనలో బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆరాధనలో స్వస్థతలు చేయబోతున్నాడు. ఆరాధనలో విడుదల చేయబోతున్నాడు. ఇదిగో అపనమ్మకంగా ఉన్న వారిని ఇదిగో దేవుడు అనే కార్యముల ద్వారా నమ్మకస్తులుగా చేయబోతున్నాడు. అందరూ కూడా ఇదిగో కుమ్మరించే దేవుడు ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మకి ఎవ్వరు కూడా విరోధంగా ఉండకూడదు. అవునయ్యా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య చెప్పుతున్నాడు స్వయంగా, మీరు నన్ను దూషించినా నన్ను ఎక్కరించినా మీకు పాపక్షమాపణ దొరుకుతుందని, కానీ పరిశుద్ధాత్మని వ్యతిరేకించిన వారికి ఇహమందనను పరమందనను క్షమాపణ లేదని చెప్పి ఇదిగో ఎవ్వరు కూడా అందరూ కూడా ఇదిగో ఈ 2026లో ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని లోతుగా తెలుసుకొని ఈ లోకం ఏం చెప్తుందో కాదు, స్వయంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి ఏది మాట్లాడుతుందో అది ఇంపార్టెంట్. మీ పక్కన వారు నమ్మిన
నమ్మకపోయినా దేవుడే మీతో ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన కార్యాలను జరిగించబోతున్నాడు. ఆమేన్. నిశ్చయంగా ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. నిశ్చయంగా ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. అవునయ్యా. ఇదిగో అందరూ కూడా ఆత్మలో ఇంకెక్కువను కూడా అభివృద్ధి చెందాల. ఆత్మలు ఇంకా ఎక్కువగాను మీరు ఇంకో ఎదగాల. ఇంకా ఇదిగో సచిన ప్రసంగాలు ఏంటో ఇంకా సచిన ఇదిగో ఎండిపోయి ఇదిగో అసలు ఇదిగో కొంతమంది ఇదిగో భాషలు లేవు అని చెప్తారు. భాషలు ఎప్పుడో సీజ్ అయిపోయినాయి అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకంటే మీరు అద్భుతాలు రెండింతలుగా చేశారని చెప్పి, ఆమేన్. నాకంటే ఇదిగో మీరు ఇంకా కార్యం చేయబోతున్నారని చెప్పి, అవునయ్యా. ఈ లోకం అంతటికి వెళ్ళి నా సువార్త ప్రకటించి మృతులను లేవనెత్తమని చెప్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ లోకం అంతా వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించి పాపములను నా దగ్గర తీసుకురామని వాక్యం చెప్పుతుంది. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వాక్యము చెప్పున జీవించే జీవితాన్ని జీవించాలా. అందరూ కూడా ఇదిగో మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని అందరూ కూడా ఆత్మలో నింపి ఇదిగో మనం ఉన్న ఎంత దినాలలో ఎంతోమంది ఇప్పటికీ ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చి ఉన్నారు. అనేకులు వాక్యానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇస్తున్నారు. వాక్యానికి వ్యతిరేకంగా ఇదిగో ఫాల్స్ ఇదిగో అనాయింటింగ్లో మూవ్ అవుతున్నారు. అది మనకు ఎప్పుడు వివేచించగలుగుతామంటే పూర్తిగా పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోయి ఆయన తెలుసుకున్నప్పుడే ఏది నిజమో ఏది అబద్ధమో మనకి దేవుడు తెలియపజేస్తాడు. అవునయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో గుడ్డితనంలో ఇంక ఉండకండి. ఇంకా అనేక సంవత్సరాలు వస్తే పోతే సంవత్సరాలు మారినంత మాత్రం మన జీవితాలు మారవు. దేవుడు మన హృదయంలో వచ్చినప్పుడు మన జీవితం మారుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన జీవితం మారుతుంది. అవునయ్యా. ఇదిగో 2026లో ఇంకా బలహీనంగా ఉన్నవారు బలంతో అడుగు పెట్టులాగున ఆమేన్. ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. Thank you, తండ్రి Lord. దేవా ప్రభు స్తోత్రం. ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి దేవా ప్రభు. అయ్యా ఇదిగో ఈ ఆరాధనలో మా మధ్యలో కథలో నమ్మొచ్చున్నామయ్యా తండ్రి దేవా ప్రభు. అయ్యా నైనా ప్రభు ఇదిగో వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ప్రభు తండ్రి ప్రతి హృదయం తాకమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రతి ఒక్కరు కూడా చెప్పండి చెప్పండి కొడదాం అందరం కలిసి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. కూర్చున్నాం, అందరం కూర్చున్నాం. అందరికీ శుభోదయం. This morning Sister Asha Phillips is engaged otherwise, so she requested me to take over. ఈరోజు ఆశా ఆంటీ వేరే పనిలో ఉన్నారు కాబట్టి ఈరోజు సందేశం అందించమని సిస్టర్ని కోరి ఉంటున్నారు. And we will have some carol singing also today, ఈరోజు మనం క్యారల్స్ కూడా పాడుకుందాము. because we wanted to have more time for carols. We thought we will have it after the session. క్యారల్స్ పాటలకు ఇంకెక్కువ సమయం కేటాయించడాని కోసము మన ఆరాధన అయిన తర్వాత క్యారల్స్ పాడుకుందామండి. Before we begin, మనం మొదలు పెట్టక ముందు we'll have a short prayer. ప్రార్థించుకుందాము. Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this day. We thank you, Lord, this is your day. Thank you, Master, for the season. Lord, every day you're born in our hearts, Lord. Every day we remember that you have come into this world, you and we live for you, O God. But this day, Lord, is earmarked, Lord, to look up to you, Father. Especially the world celebrates you today, Lord. We thank you, Master. We remember your body and your blood that is shed, the purpose, the very purpose you have come into this world, Lord, to save us, to save that which was lost, O God. We thank you for saving each one of us here, O God. We pray, Lord, as we listen to the word, Lord, that you will help us, Lord, open our hearts for your word. It is you who speaks, Lord. Father, this message is for me as well. Thank you, Master. I commit this time into your hands. I give you all the glory, honor, and praises. In Jesus' precious name I ask. Amen. 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 When Sister asked me to speak, I have prepared another topic. ఆంటీ సిస్టర్ గారిని ప్రసంగం చేయమని అడిగినప్పుడు వేరే అంశం గురించి చూస్తున్నారు చెప్పడానికి. Then when I understood it is very close to Christmas, better we have Christmas message. కానీ ఇప్పుడు మనం క్రిస్మస్కు చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ ప్రసంగం విందామని సిస్టర్ ప్రిపేర్ అయినారు. So I titled my message, Why Christ Came. ఈ ప్రసంగానికి అంశము యేసు ప్రభు ఎందుకు వచ్చి ఉంటున్నారు, క్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నారు.
We all know that, and I'm also going to add certain things what a believer is supposed to build up himself with. ఈ అంశం మీద మనం ధ్యానించేటప్పుడు మనం విశ్వాసులము మనల్ని మనం ఎలా బలపరుచుకోవాలని కూడా చెప్పబోతున్నాము. You know, the world is celebrating Christmas. మనందరికీ తెలుసు లోకమంతా కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నది. We are also celebrating Christmas. మనం కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నాము. So what is Christmas? క్రిస్మస్ అంటే ఏంటి? It's the worship of Christ. అంటే క్రీస్తుని ఆరాధించుట. Christ and Mass. ఇక్కడ మాస్ అంటే ఆరాధించడము, క్రీస్తు ప్రభుని ఆరాధించడం అన్నమాట. All of us are aware that we celebrate the birth of Jesus Christ. మనందరికీ తెలుసు యేసు ప్రభు పుట్టుకను బట్టి మనము ఇక్కడ ఆరాధన చేస్తున్నాము. So why Jesus came to earth? యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉంటున్నారు is the question we need to ponder. మనం అందరం కూడా ఇది ఆలోచించవలసిన విషయము. Well, some say that he has come to give us a good example of God's love. ఎంతోమంది అనుకుంటారు దేవుని ప్రేమను కనపరచడానికి కోసము యేసు ప్రభు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారని అనుకుంటున్నారు. Others say that he has come to become a perfect man. వేరే వాళ్ళు అనుకుంటారు యేసు ప్రభు ఈ లోకంలో జీవించడం వలన ఒక మనిషిగా జీవించడానికి వచ్చి ఉంటున్నారని, చూపించడానికి వచ్చి ఉంటున్నారు అనుకుంటున్నారు. He came to be a perfect man, and one shining example that can lift the rest of us up. యేసు ప్రభు ఈ లోకంలో మనిషి రూపంలో రావడం వలన మనందరికీ కూడా ఏ రీతిగా జీవించాలనో నేర్పించి మనందరికీ కూడా లేవనెత్తాలని వచ్చి ఉంటున్నారని కొందరు అనుకుంటారు. Many people consider him to be the greatest teacher of all time. ఎంతోమంది యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక బోధకునిగా లోకం అంతట్లో ప్రతి సమయంలో ఏ సమయంలో అయినా యేసు ప్రభు ఒక గొప్ప బోధకునిగా వచ్చి ఉంటున్నారని ఎంతోమంది అనుకుంటారు. Still others feel that he came to establish a religion. ఇంకా కొంతమంది అనుకుంటారు ఒక మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు వచ్చి ఉంటున్నారని. Some scholars say that he was a reformist. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు వచ్చి ఒక కొత్త రిఫార్మ్ని తీసుకొని రావడానికి వచ్చినారని అనుకుంటారు. Some also say that he has come to start a movement to purify Israel. కొందరు అనుకుంటారు ఇస్రాయేల్ దేశస్తులను లేవనెత్తడానికి, వాళ్లను హెచ్చించడానికి వచ్చి ఉంటున్నారని అనుకుంటారు. So against all these theories we have the Lord himself talking about it, why he has come. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ అవన్నీ పక్కకు పెడితే దేవుడే మనకు చెప్తున్నారు యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉంటున్నారని. We find this in Luke's Gospel 19th chapter verse 10. ఇక్కడ మనము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయంని తెలుసుకుంటాము. These are the words spoken by Jesus Christ. ఈ వచనము యేసు ప్రభువే మనతో చెప్తున్నారు. This was in the context on the occasion of encountering Zacchaeus on the tree. ఇది ఏ సందర్భం అంటే యేసు ప్రభువు జక్కయ్యను ఆ చెట్టు మీద చూసి కిందకి దిగిరమ్మని చెప్పే సందర్భం అన్నమాట. So Luke 19:10 says, "For the Son of Man came to seek that which was lost." ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి తప్పిపోయినది వాటిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చి ఉంటున్నారని చెప్తున్నారు. Yeah, for the Son of Man came to seek and save that which was lost. ఇక్కడ మనిషి కుమారుడు ఈ లోకంలోనికి తప్పిపోయినది వెదకి రక్షించడానికి వచ్చి ఉంటున్నారని చెప్తున్నారు. What do we understand from this verse? ఈ వచనంలో మనం ఏం తెలుసుకుంటాము? We have the most magnificent historical fact. ఇది ఎంతో గొప్ప హిస్టరీలో గొప్ప విషయం ఇది. The Son of Man came. అంటే ఇక్కడ మనిషి కుమారుడు వచ్చి ఉంటున్నాడు అన్న విషయము. Which means Jesus came to earth. అంటే ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నారన్నమాట. The infinite has become finite. అంటే ఈ సమయానికి అతీతమైన దేవుడు ఈ సమయంలోనికి వచ్చి ఉంటున్నారు. Eternal has invaded time. అంటే ఎప్పటికీ కూడా నిరంతరం ఉండే దేవుడు ఈ సమయమును, అంటే ఈ సమయం అన్నది దేవునిలో కిందనే ఉంటుంది, కానీ ఆ సమయంలోనికి యేసుప్రభు వచ్చి ఉంటున్నారు.
Theologians call it incarnation, God in human flesh. ఇక్కడ బైబిల్ ఎక్కువ చదివే వాళ్ళు అంటున్నారు ఇది ఒక రూపాంతరము అని అంటున్నారు, మనిషి రూపంలో యేసుప్రభు రావడం అని అంటున్నారు. The Bible calls him Emmanuel, God with us. ఇక్కడ బైబిల్ మాత్రం యేసుప్రభుని ఇమాన్యుయల్ అని పిలుస్తుంది, అంటే దేవుడు మనతో ఉన్నవాడని. His birth differs from every other birth. ఆయన పుట్టుక ఈ లోకంలోనికి వేరే పుట్టుక కంటే అతీతంగా ఉన్నది. He has come voluntarily into this world according to his Father's will. యేసు ప్రభు ఈ లోకంలోనికి తనంట తానే వచ్చి ఉంటున్నారు, ఎందుకంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. Jesus came according to the plan of God. యేసు ప్రభు ఈ లోకంలోనికి దేవుని ప్లాన్ ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారం వచ్చి ఉంటున్నారు. We see in Galatians chapter 4 verse 4, when the time had fully come, God sent forth his son. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, సమయము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నారని మనం తెలుసుకుంటున్నాము. Every detail was minutely planned in the courts of heaven. Nothing happened by chance. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే ఈ విషయంలో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చిన్న విషయం కూడా ఎంతో గొప్పగా దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ చేసి ఉంటున్నారు. ఏది కూడా ఏదో తెలియకుండా జరిగిపోయింది యాక్సిడెంటల్గా అని కాదు. He came from light to darkness. యేసు ప్రభువు సంపూర్ణ లైట్ నుంచి, వెలుగు నుంచి ఈ చీకటి లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. He came from splendor into squalor. ఇక్కడ ఎంతో ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి మురికిలోనికి వచ్చి ఉంటున్నారు. He came from purity into a world of sin. ఇక్కడ ఎంతో పవిత్రుడైన యేసు ప్రభువు ఈ పాపపు లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. But still he came. కానీ ఆయన వచ్చి ఉంటున్నారు. Not just as the way any man has come, the Son of Man has come. ఇక్కడ అందరు మనుషుల్లాగా కాదు, కానీ మనిషిగా వచ్చి ఉంటున్నారు యేసు ప్రభు. It emphasizes Jesus is 100% human too. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యేసు ప్రభు దేవుడైనప్పటికీ సంపూర్ణ మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. But since he was born to God, God himself entered the human race in the form of a tiny baby. ఇక్కడ యేసు ప్రభు దేవుడై ఉండగా ఒక చిన్న బాబులాగా ఈ లోకంలోనికి పుట్టి ఉంటున్నాడు. He is the Son of Man because he is the first Son of God. ఆయన మానవ కుమారుడు, మనిషి కుమారుడు అని ఎందుకు అంటున్నామంటే ఆయన దేవునికి జ్యేష్ఠ పుత్రుడు. John 1:14 says, and the word became flesh and dwelt among us. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఇక్కడ మనము తెలుసుకునేది ఏంటంటే దేవుడు వాక్యమై ఉండను, ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించెను. God has come down to us in the person of Jesus. అంటే దేవుడు యేసు ప్రభు రూపంలో మన వద్దకు వచ్చి ఉంటున్నారు. He made us known how God is like. మనకు దేవుడు ఏ రీతిగా ఉంటారు అని మనకు దేవుడు యేసు ప్రభు ద్వారా తెలిపి ఉంటున్నారు. The Son of Man came to seek and save that which was lost. ఇక్కడ యేసు ప్రభు అంటే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి కోసం వచ్చి ఉంటున్నారు. So Jesus came seeking for the lost. అంటే యేసు ప్రభు తప్పిపోయింది, పోగొట్టుకున్నది తిరిగి వెతికి రక్షించడానికి వచ్చి ఉంటున్నారు. What is lost? అంటే ఏమి మనం పోగొట్టుకున్నాము? Men are lost without God. అంటే దేవుడు లేకుండా మనిషి తప్పిపోయి ఉంటున్నాడు. Men are lost without hope. మనుషులు ఒక ఆశ, ఒక హోప్ లేకుండా తప్పిపోయి ఉంటున్నారు. Men are lost and entangled in the web of sin. మనుషులు దేవుడి నుంచి దూరం అయిపోయి పాపం అనే ఈ జాలిలో పట్టబడి ఉంటున్నారు. Man is lost and trapped forever. మనిషి ఈ ఇంకెప్పటికీ కూడా నిత్యత్వంలోనికి ఈ రీతిగా పాపంలో పట్టబడి ఉంటున్నాడు. It's like, the woman who lost a coin and she went around searching the whole house until it was found.
ఇక్కడ మనము చూసినట్టయితే ఒక స్త్రీ ఒక నాణంను పోగొట్టుకొని ఇల్లంతా వెతికింది. ఎప్పటి వరకు అంటే ఆ నాణం దొరికేంత వరకు ఆమె వెతికింది. He is like the man who lost a sheep and went in search of in the wilderness to find it. ఇక్కడ యేసు ప్రభు ఒక మనిషి, ఒక గొర్రెల కాపరి ఒక గొర్రెను పోగొట్టుకొని స్థలమంతా కూడా వెతికి అది కనుగొనేంత వరకు వెతికి ఉంటున్నారు. He is like the father who welcomed his prodigal son home again. ఏ రీతిగా అయితే తండ్రి తన తప్పిపోయిన కుమారుడిని తన ఇంట్లోకి ఆహ్వానించి ఉంటున్నారో ఆ రీతిగా యేసు ప్రభు తప్పిపోయిన మనిషిని ఆహ్వానిస్తూ ఉన్నారు. So the very purpose of Christ coming into this world is to save sinners, to save all of us from the bottomless pit. అంటే ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటంటే పాపులను వెతికి రక్షించడానికి, మనల్ని ఈ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. It is written in Romans 3:23 that all have sinned and fallen short of the glory of God. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 3:23లో చూసినట్టయితే ఇక్కడ అందరం కూడా పాపం చేసి దేవుని కృపను పోగొట్టుకొని ఉంటున్నామని తెలుసుకుంటున్నాము. Isaiah 53:6 says that we have all like sheep have gone astray, each of us has turned to his own way. ఇక్కడ యెషయా భక్తుడు కూడా చెప్తున్నారు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో మనమందరం కూడా గొర్రెలలాగా తప్పిపోయి తిరిగి ఉంటున్నాము, మనకిష్టం వచ్చిన రీతిగా తిరిగి ఉంటున్నాము. And what is the consequence of sin? ఈ పాపం నాకు అంటే కాన్సిక్వెన్స్ అంటే పాపం చేయటం వలన మనము అనుభవించేది ఏంటి, పరిహారం ఏంటి? Romans 6:23 says the wages of sin is death. ఇక్కడ రోమీలకు వ్రాసిన పత్రిక 6:23లో మనం తెలుసుకుంటాము పాపం వలన వచ్చు జీతము మరణం అని. Hebrews 9:27 says that and it is appointed unto a man to die once, but after that there is a judgment. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తున్నాము ఇక్కడ ప్రతి మనిషి కూడా ఒక్కసారి మరణిస్తాడు, తర్వాత జడ్జ్మెంట్కి మనము గురి అవుతామని. But the Lord laid all our iniquity on him. కానీ మన దేవుడు మన పాపం అంతా కూడా యేసు ప్రభు మీద మోపి ఉంటున్నారు. John 3:16, all of us know this verse. It says that God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him shall not perish but have eternal life. యోహాను సువార్త 3:16 వచనం మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిని మన కోసం ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నారు, మనల్ని తప్పించడానికి. If we carefully observe this verse, we find that he says that whosoever believeth in the Lord shall not perish, which means that whosoever believeth not will perish. ఇప్పుడు ఈ వచనంను మనము జాగ్రత్తగా ధ్యానించినట్టయితే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు, కానీ నమ్మని ప్రతి వాళ్ళు కూడా నశించిపోతారని మనం తెలుసుకుంటాము. Perish is a very sad thing, that it is destroyed forever. ఇక్కడ నశించిపోవడము అంటే అదెంతో దుఃఖకరమైంది, అంటే ఇంకెప్పటికీ కూడా నశించిపోయినట్టే అన్నమాట. So we learn that Jesus has come to earth to make God known to us. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినది దేవుడిని మనుషులకు తెలుపడానికి. He left heaven and he came to make a home among us. ఆయన పరలోకంను వదిలిపెట్టి మన మధ్యలో నివసించడానికి వచ్చి ఉంటున్నారు. He revealed God to us. యేసు ప్రభువు దేవుణ్ణి మనకు బయలుపరిచి ఉంటున్నారు. He showed us the true nature of the Father's love. ఆయన తండ్రి అయిన దేవుని ప్రేమను మనకు కనపరిచి ఉంటున్నారు. So in him we see God's love, God's mercy, God's kindness, God's justice and God's holiness. ఇక్కడ యేసు ప్రభువులో మనము దేవుని ప్రేమను, ఆయన కనికరమును, ఆయన మంచితనమును, ఆయన పవిత్రతను దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు. We all have obtained his mercy and today we are all saved worshiping him this morning. మనమందరం కూడా యేసు ప్రభువు ద్వారా మనం దేవుని కనికరంను పొంది ఉంటున్నాము కాబట్టి రక్షించబడి ఈ రీతిగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. But there are unbelievers life without Christ. కానీ ఎంతోమంది అవిశ్వాసులు యేసు ప్రభు లేకుండా జీవిస్తున్నారు. They live for themselves.
వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తున్నారు. They're a servant of Satan. ఎంతోమంది సైతానుకు సేవకులుగా జీవిస్తున్నారు. They care little about God and others. వాళ్ళు దేవుని గురించి కానీ వేరే ఇతరుల గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా జీవిస్తున్నారు. They are heading to an eternal hell. వాళ్ళందరూ కూడా నరకంలోనికి వెళ్ళడానికి మార్గంలో ఉన్నారు. Proverbs 3:15 says that the way of the transgressors is hard. It's empty, void, full of darkness without form and order. ఇక్కడ సామెతలు 3:15లో చూస్తే ఇట్లా పాపము అంటే తప్పిదార్థాలు చేసే వాళ్ళ మార్గము చీకటి మార్గం, అది వాళ్ళ మార్గం అంతట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళది సరైన రీతిగా వాళ్ళు నడవలేరు. They are full of sin and chaos and in rebellion towards the believers. వాళ్ళ మార్గం అంతా కూడా పాపంతో నింపబడి అంతా కూడా అంటే విశ్వాసులకు వ్యతిరేకంగా జీవిస్తూ పనులు చేస్తూ ఉంటారు. It is described in Psalms 14:23 that they are filthy and not doing any good. ఇక్కడ కీర్తనలు 14:22-3 వచనాల్లో చూస్తే వాళ్ళందరూ కూడా చెడ్డతనంలో జీవిస్తూ ఏం మంచి కూడా చేయకుండా జీవిస్తూ ఉన్నారు. Isaiah 57:20 it says that they are troubled, they cannot rest, and they are casting up mire and dust. ఇక్కడ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళకు శాంతి సమాధానం లేకుండా అనవసరమైన అంటే మురికిని వాళ్ళు ఇతరుల మీద వేస్తూ ఉంటారు. We learn from John 3:18-20 men loved darkness. యోహాను సువార్త 3:18-20 వచనాలు చూస్తే మనం తెలుసుకుంటాము మనుషులు చీకటిని ప్రేమించి ఉంటున్నారని. Romans 3:10-19 says they are unprofitable, deceitful, cursing, bitterness, destruction, misery, there's no peace, no fear of God, and they are guilty. ఇక్కడ రోమియోలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనంలో చూస్తే వాళ్ళందరూ కూడా కుతంత్రాలతో ఇతరుల మీద కోపగిస్తూ చాలా ఇట్లా శాంతి సమాధానం లేకుండా భయంతో తప్పిదములు చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. But when a sinner repents is when the Holy Spirit convicts him. కానీ ఎప్పుడైతే పాపి తన తప్పును తను తెలుసుకొని తన మనసును దేవుని దిక్కు తిప్పుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన తప్పును బయలుపరుస్తారు. The Holy Spirit also makes one feel the need of Christ. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో మాట్లాడి యేసు ప్రభు గురించి చెప్పి వాళ్లకు యేసు ప్రభు ఎందుకు అవసరము అన్నది వాళ్లకు బయలుపరుస్తాడు. John 16:7-11 says Jesus promised that after he went to heaven that he would be sending a comforter. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 7-11 వచనాలు చూస్తే యేసు ప్రభువు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మన కోసము పరిశుద్ధాత్మను ఒక ఆదరణకర్తగా మనలోనికి పంపిస్తారని చెప్పి ఉంటున్నారు. This comforter is none other than the Holy Spirit that convicts the world of its sin, righteousness and judgment. ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఆదరణకర్త. ఈ లోకమంతటినీ కూడా దేవుని మార్గంలోనికి మంచి మార్గంలోనికి నడవడానికి సహాయపడతాడు. The Holy Spirit is our partner in soul winning. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు సహపనివానిగా అంటే తప్పిపోయి నశించిపోయే ఆత్మలను దేవుని కోసం రక్షించడానికి మనతో పాటు పనిచేసే హోలీ స్పిరిట్ అన్నమాట. We learn from John chapter 3:5 Jesus also said that except a man be born of water and of spirit he cannot enter the kingdom of God. యోహాను సువార్త 3:5లో చూసినట్టయితే యేసు ప్రభు చెప్తున్నారు ఒక మనిషి నీటి ద్వారా ఆత్మ ద్వారా ఆ మార్గంలో నడుస్తేనే తప్ప దేవుని కింగ్డమ్ అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తున్నాడు. The newly saved sinner receives the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. కొత్తగా దేవునిలో విశ్వాసంలోనికి వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకుంటారో అప్పుడు వెలుగులోనికి నడుస్తూ దేవుని మహిమను
ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలడు. Ephesians 5:8 reminds us that for we were all also sometime in darkness, but now we are in light in the Lord, and we walk as children of light. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే, మనందరం కూడా ఒకప్పుడు చీకటిలో జీవించిన వాళ్ళమే, కానీ ఎప్పుడైతే మనము యేసుప్రభు గురించి తెలుసుకొని యేసుప్రభువుని మన హృదయంలోనికి అంగీకరించి ఉంటున్నామో అప్పుడు మనము వెలుగులోనికి వచ్చి ఉంటున్నాము. మనమందరం కూడా ఇప్పుడు దేవుని బిడ్డలుగా వెలుగులో నడుస్తున్నాము. John's chapter 8 verse 12 says, Jesus said, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే యేసుప్రభు మనకు చెప్తున్నారు, నేను ఈ లోకంలో వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో కాకుండా వెలుగులో నడుస్తాడు జీవితంలో. It is also written that it is he who hath calleth you out of the darkness into his marvelous light. ఇక్కడ ఇంకా మనం తెలుసుకునేది ఏంటంటే, యేసు ప్రభు మనల్ని చీకటిలో నుంచి తన వెలుగులోనికి పిలిచి ఉంటున్నారని. We have divisions and separations once we are believers. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకొని ఉంటున్నామో అప్పుడు మనలో ఒక మార్పు, ఒక సెపరేషన్ అంటే వేరుపరిచిన వాళ్ళమై ఉంటాము. When people get saved as children of light, ఎప్పుడైతే మనుషులు దేవుని బిడ్డలుగా వెలుగు బిడ్డలుగా మారుతారో they must separate themselves from darkness. వాళ్ళు చీకటి నుంచి వేరుపరుచుకుంటారు. That is sin and the things of the old life. అంటే ఈ చీకటి అంటే పాపము, పాత జీవితపు పనులు. So what are these separations describing the believers? అయితే మనము విశ్వాసులుగా దేని నుంచి మనల్ని మనము వేర్పరచుకుంటామో చూద్దామండి. Christ and the world. అంటే క్రీస్తు యేసు, ఈ లోకము, They are separate. ఇద్దరు కూడా వేరు. Believers and unbelievers. అంటే విశ్వాసులు, అవిశ్వాసులు, Truth and error. నిజము తర్వాత తప్పు, Heaven and hell. పరలోకము నరకము, Holy living and sinful living. పవిత్రంగా జీవించడము, పాపంలో జీవించడము. Fundamental Christianity and liberalism. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించే క్రైస్తవులు, ఈ లోకంలో అన్నిటిలాగా వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చుకొని జీవించేవాళ్ళు. Way of life and way of death. అంటే జీవపు మార్గము, మరణపు మార్గము. Light and darkness. వెలుగు చీకటి. Soul winner and the one that doesn't win any souls. అంటే ఇక్కడ ఇతరులను అంటే ఆత్మలను దేవుని కోసము సంపాదించేవాళ్ళు, సంపాదించని వాళ్ళు. 2 Corinthians, we have one more point, zealous spiritual Christian and a lukewarm Christian. అంటే దేవుని కోసము ఎప్పుడు కూడా వేడిగా ఉన్న క్రైస్తవులు మరియు అటు ఇటు కాకుండా ఈ లోకంతో పాటు జీవించే క్రైస్తవులు. From 2 Corinthians 6:14 to 18 we learn that be not unequally yoked together with unbelievers. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18వ వచనంలో రాసినట్టు దేవుడు చెప్తున్నాడు మనము అంటే విశ్వాసులు అవిశ్వాసులతో కలిసి పని చేయలేరు. Leviticus 11:44 to 47 says that be ye holy for I am holy. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం నుంచి 47వ వచనం వరకు దేవుడు చెప్తూ ఉన్నాడు మనకు, నేను పవిత్రునిగా జీవించినట్టు మీరు కూడా పవిత్రులుగా జీవించండి అని యేసుప్రభు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. We need to make a difference between unclean and clean. మనము మన జీవితాలలో పవిత్రమైనది, అపవిత్రమైనది వేర్పరిచి జీవించాలి. When one is saved, one must grow by taking in God's daily word, just as the trees take their nourishment. మనము అనుదినము కూడా దేవునిలో ఎదగాలంటే ఏ రీతిగా అయితే చెట్టు నీటిని తీసుకొని పెరుగుతుందో ఆ రీతిగా మనము దేవుని వాక్యంలో నుంచి మనకు కావలసిన పోషకత్వాన్ని తీసుకొని పెరగాలి. 2 Peter 3:18 says, but grow in the grace and the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే మనము అనుదినము కూడా దేవుని మహిమలో
దేవుని జ్ఞానంలో రోజు రోజు కూడా గ్రో అవుతూ అంటే పెరుగుతూ ఉండాలి. We then have fruit bearing. On obtaining salvation, we ought to attain the fruit of the Spirit. అప్పుడు మనము దేవునిలో ఫలిస్తూ మనము ఆత్మ ఫలములను ఫలించగలము. Galatians 5:22 speaks of these fruits. The fruit of the Holy Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, and self-control. గలతీయులకు వ్రాసిన పత్రిక 5:22 చూస్తే ఈ ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఫలములు అని మనం తెలుసుకుంటాము, ఆత్మ ఫలములు. And not only that, we also must bear fruits by winning many souls for Christ. అంతేకాకుండా మనము దేవుని కోసము ఇంకా ఎన్నో ఆత్మలను సంపాదించి మనము ఫలించాలి మన జీవితంలో. John chapter 15:1-8, we learn that he that abideth in me, in him the same bringeth forth much fruit. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూస్తే యేసు ప్రభు మనతో చెప్తూ ఉన్నారు, ఎవరైతే యేసు ప్రభుతో అంటుకట్టబడి ఉంటారో వాళ్ళు ఎంతో గొప్పగా ఫలిస్తారని. We also learn this from Psalms 1, chapter 1, verse 1-3. We learn about the righteous ones are like the tree that is planted along the rivers of water, whose leaf doesn't wither, and which brings forth its fruit in its own season. ఇక్కడ మనము కీర్తనలు మొదటి కీర్తన మొదటి 3 వచనాల్లో చూస్తే మనం ఇక్కడ చూస్తున్నాము, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలు అంటే నీతిమంతులు ఏ రీతిగా అయితే ఒక రివర్ నది ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఎప్పుడూ కూడా ఫలిస్తూ జీవిస్తారు. Then we talk about dominion. We must let Christ have dominion over our lives, over every aspect of our lives. మనము యేసు ప్రభు ఆధిపత్యంలో జీవించాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి హెచ్చించి ఆయన ప్రకారము జీవిస్తూ ఉండాలి. And then only we get transformed into the Lord's image. అప్పుడే మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడతాము. It says that, and you have put on the new man, which is renewed in knowledge, after the image of him that created you. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే ఎప్పుడైతే మనము దేవుని ఇమేజ్లో స్వరూప్యంలో మార్చబడతామో అప్పుడు రోజు రోజు కూడా మనము కొత్త మనిషిగా మారుతూ ఉంటామన్నమాట. And you will become a blessing because you bring many children to God. ఆ రీతిగా మనము మన జీవితం ద్వారా ఎంతో మందికి ఒక బ్లెస్సింగ్గా అంటే ఆశీర్వాదకరంగా జీవించగలము. You multiply the disciples of Christ. అంటే దేవుని శిష్యులను ఇంకా ఎక్కువగా మనం చేయగలుగుతాము. And the last one is resting in God's promises. When trouble comes, you're not shaken, you don't panic, and you don't drop out. ఇక్కడ మనము అదే రీతిగా దేవునిలో సమాధానంతో శాంతంతో జీవించగలుగుతాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనము భయపడము, ఆ రీతిగా మనము శాంతితో జీవించగలుగుతాము. So the people of the wilderness, they failed in all these 11 stages of salvation. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారో ఇవన్నిట్లో కూడా వాళ్ళు వెనకబడి ఉంటున్నారు. The wilderness generation failed to believe in God's promises, and therefore they failed to reach the promised land, Canaan. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎవరైతే ఆ విల్డర్నెస్లో నడిచేటప్పుడు దేవుని ప్రామిసెస్ని నమ్మకుండా వాళ్ళు ఆ అరణ్యంలోనే పడిపోయి నశించిపోయి ఉంటున్నారు. దేవుడు అనుగ్రహించిన కానాన్ దేశంలోనికి వెళ్ళలేకపోయి ఉంటున్నారు. We learn from Hebrews chapter 4 verse 1, therefore while the promise of entering his rest still stands, let us fear lest any of us should seem to have failed to reach it. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4:1 చూసినట్టయితే ఇక్కడ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, ఇంకా మనము సమయం ఉన్నప్పుడే దేవుని మార్గంలో నడుస్తూ ఈ మనుషుల వల్లే పడిపోకుండా మనము దేవుని వాక్యానుసారంగా నడుస్తామని చెప్తున్నది.
In conclusion, we shall see Matthew chapter 11, verses 28 to 30. Jesus Christ is telling, "Come to me, cast all your cares upon me, and I will give you rest for all of your souls." ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నారు, భారం మోస్తున్న సమస్త జనులాల నా దగ్గరికి రండి, నేను మీకు శాంతి సమాధానమును సంతోషంను ఇస్తానని చెప్తుంటున్నారు. So are we glorifying God in all that we do? మనము దేవుణ్ణి చేసే ప్రతి పనిలో కూడా మహిమపరుస్తున్నామా? And beware of James 3:14, which cautions us, now if we have bitterness, envying and strife in our hearts, glory not and lie not against the truth. ఇక్కడ యాకోబు 3:14వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, మీరు జాగ్రత్త పడండి, మీ మనసుల్లో ఎక్కడ కూడా కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మీ మనసులో ఉంచుకోవద్దు అని చెప్తున్నాడు. Because this wisdom descendeth not from above. ఎందుకంటే ఇటువంటి విషయాలు అంటే కోపము, ద్వేషము ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావు. It is earthly, sensational and sensual, and it is demonic. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి, ఇవన్నీ సాతాన్ సంబంధమైనవి. But the wisdom that comes from above, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము is first pure, పవిత్రమైనది, peaceful, శాంతి కలిగినది, gentle, మృదువైనది, and willing to yield, తనను తను తగ్గించుకునేది, full of mercy, కనికరం కలది, very good fruits, దేవుని కొరకు మంచి ఫలములను పండించేది, without any partiality, హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ కూడా సమానంగా చూసేది, without hypocrisy. అంటే ఎటువంటి ముఖస్థుతి లేకుండా జీవించేది. James 4:16 యాకోబు 4:16 says that be careful not to rejoice in your boasting, because that is again evil. జాగ్రత్త పడండి, మీ అందు మీరు గర్వపడొద్దు. James 4:17 says, to him that knoweth to do good and doeth it not, to him it is sin. When you know good and when you don't do it, it is sin. ఇక్కడ యాకోబు 4:17 దేవుడు చెప్తున్నాడు, ఎవరికైతే మంచి చేయగలిగి చేయకపోవడము అది పాపం అని చెప్తున్నారు. Ultimately, James 4:12 says that there is one lawgiver who is able to save and to destroy. So let us all fear him and judge not one another. Let us fear God and let us build ourselves, bear each other and prepare ourselves to meet our Lord and Savior. ఇక్కడ యాకోబు 4:12 దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే న్యాయాధిపతి, ఆయన మనల్ని రక్షించనుగలడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన మార్గంలోనికి, చూపించిన మార్గంలోనికి వెళ్ళకపోతే నశింపచేయగలడు. మనము జాగ్రత్త పడి దేవుని యందు భయముతో మనల్ని మనము సరిదిద్దుకొని దేవుని మార్గంలోనికి నడుస్తాము. For we all know that he is coming again. మనందరికీ తెలుసు యేసు ప్రభు రెండోసారి మళ్ళీ రానై ఉన్నాడు. Not as a babe, ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఒక చిన్న పాపలా కాదు, but as a judge. ఆయన న్యాయాధిపతిగా ఈ లోకంలోనికి రానై ఉంటున్నారు. So let us build ourselves, be one in loving each other, one another, and build each other in the Lord. మనమందరం కూడా జాగ్రత్తగా ఒకరినొకరు దేవుని ప్రేమను కనపరుస్తూ మనల్ని ఒకరినొకరము హెచ్చరించుకుంటూ జీవిస్తాము. May God bless this message. దేవుడి వాక్యంను దీవించునుగాక. We'll have the conclusion prayer, and after that we will have carols. ప్రార్థించుకుందాము, తర్వాత మనం క్యారల్స్ పాడుకుందామండి. Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this day. We thank you, Lord, for this time. We thank you, Lord, for your word. We thank you for the season, Lord. Yes, it reminds us, Lord, though daily you're born in us, Lord, we remember, Lord, that you have come into this world for a purpose, Lord. It has been fulfilled in our lives, Lord. But help us, Lord, build our lives, Lord. You said Satan is like a roaring lion in this world, seeking whom he may devour. Protect your children, O God. Bless them, Lord. Help them, Lord. Give us that agape love to love one another, one in your body, in one accord, with cords that can never, ever be broken, O God. And Father, prepare each one of us, Lord, to be strong and win many souls
for you. Help us to fulfill that great commission. Help us, Lord, to tell you when you come back. Help us to be certified by you. Well done, my good and faithful servant. Thank you, Master. I pray for each one of us here, Lord. Bless each one of them who is present here. Touch them from head to foot. Anoint them, Lord. Bless all their family members also. Prepare all of us, Lord, for the day of your coming. We give you all the glory, honor and praises. In Jesus' precious name I ask. Amen, amen, amen. Now may the love of the Lord, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen, amen, amen. We will continue with our carol singing. ఇప్పుడు మనం క్యారల్స్ పాడుకుందామండి. So I call upon Sister Zara and Shalom to come and take over. After they finish their whatever they have planned to sing, anyone is welcome if you want to sing. Thank you. There are some songs here. You can sing from this list also. If anyone wants to sing after Zara and Shalom sings, you also can come forward and sing. You're welcome. Praise the Lord, everyone. Good morning. Good morning. So, as we sing along, you can also join us. We can praise God together. So, I have also sent this PDF in our group. So, if you want to sing along, you can follow the lyrics. మన యేసు బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెన్. గొల్లలంతా ద్వారారా యేసుని యొద్దకు వచ్చి ఉండిరి. గొల్లలంతా దూత ద్వారా యేసుని యొద్దకు వచ్చి ఉండిరి. వచ్చి ఉంటిరి, నమస్కరించిరి. వచ్చి ఉంటిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెన్. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ. చుక్కాన్ చూచి మేము వచ్చినాము మొక్కిపోటాకు. చుక్కాన్ చూచి మేము వచ్చినాము మొక్కిపోటాకు. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ. బెత్లెహేము పురములోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ.
బెత్లెహేము పురమలోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా మన పాప బాలుడను పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా మన పాపము పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మా మరియమ్మా తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మా మరియమ్మా బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి God rest ye merry gentlemen, let nothing you dismay. Remember Christ our Savior was born on Christmas Day to save us all from Satan's power when we were gone astray. Oh, tidings of comfort and joy, comfort and joy. Oh, tidings of comfort and joy. God rest ye merry gentlemen, let nothing you dismay. Remember Christ our Savior was born on Christmas Day to save us all from Satan's power when we were gone astray. Oh, tidings of comfort and joy, comfort and joy. Oh, tidings of comfort and joy. Hark the herald angels sing, glory to the newborn King. Glorious stream from heaven afar, heavenly hosts sing hallelujah. Christ the Savior is born. Christ the Savior is born. Now the last song is Shor Duniya Mein Ye Ho Gaya. When Christ was born, there was a joy of happiness all around the earth. So let us rejoice as we sing this song. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गहरी रात में भेड़ों को चराते थे, गहरी रात में जो भेड़ों चराते थे,
गहरी रात में जो भेड़ों चराते थे, रात में जो भेड़ों चराते थे, द्रुत संदेश ये हो गया, द्रुत संदेश ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. Thank you. Praise the Lord, everyone. And Merry Christmas. Anyone else? Shalu, come. ఇంకెవరైనా పాడతారా? రండి. Elizabeth, do you want to sing? Pushpa, you don't want to sing? Samta? Ruth, what about a song? Ruth, పాడతావమ్మా? Thank you. Okay, come. I'll show you. It's there in the group. Okay. Wait, I'll get my sister. You three are in the same dress. Stand and sing. My voice is not that great. That's why I sing. Acha, this one. You announce it. Okay, so the next set of songs which we are singing, the PDF for that is also in the group. Shirley and Auntie had sent it, so you guys, everyone can follow. 3, 2. Oh, come, all ye faithful, joyful and triumphant, O come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh come, let us adore him. Oh come, let us adore him. Oh come, let us adore him, Christ the Lord. Sing, choirs of angels, sing in exaltation. Sing, all ye citizens of heaven above. Glory to God, glory in the highest. Oh come, let us adore him. Oh come, let us adore him. Oh come, let us adore him, Christ the Lord. Yea, Lord, we greet thee.
to thee glory given. Word of the Father, now in flesh appearing. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord, God of God, light of light. Lo, he abhors not the virgin's womb. Very God, begotten, not created. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. We three kings of Oriental, bearing gifts we traverse afar, field and fountain, moor and mountains, following yonder star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide with thy perfect light. Born a king on Bethlehem's plain, gold I bring to crown him again. King forever, ceasing never, over us all to reign. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us thou thy perfect light. Next is song number 11, the first Noel. Few more are there. No, you two can join. You know a little the town of Bethlehem, or we can sing this Away in a Manger. 6. Actually, there's a change. Now we are singing the song number 6. Away in a manger, no crib for a bed, the little Lord Jesus laid down his sweet head. The stars in the bright sky looked down where he lay. The little Lord Jesus asleep on the hay. The cattle are lowing, the baby awakes, but little Lord Jesus no crying he makes. I love you, Lord Jesus, look down from the sky and stay by my side until morning is nigh. Be near me, Lord Jesus, I ask you to stay close by me forever and love me, I pray. Bless
on the mountains, over the hills and everywhere. Go tell it on the mountains that Jesus Christ is born. When I was a sinner, I prayed both night and day. I asked the Lord to help me, and He showed me the way. Go tell it on the mountains, over the hills and everywhere. Go tell it on the mountains that Jesus Christ is born. When I was a seeker, I sought both night and day. I asked the Lord to help me, and He taught me to pray. Go tell it on the mountains, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. He made me a watchman upon the city wall, and if I'm a Christian, I am the least of all. Go tell it on the mountains, over the hills and everywhere. Go tell it on the mountains that Jesus Christ is born. Yeah, now we are singing song number 11. Okay. The first Noel, the angels did say, was to certain poor shepherds in fields as they lay, in fields where they lay taming their sheep on a cold winter's night that was so deep. Noel, 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 born is the King of Israel. They looked up and saw a star shining in
Anyone else wants to sing? Elizabeth? 22, ah? Okay. Song number 22. Come, all of you. It's okay. The next song is the song number 22. Yeah. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to ride and sing and sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Ha ha ha, bells on bobtails ring, making spirits bright. What a fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero año, felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero año, felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our hearts. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your king. Good tidings for Christmas and a Happy New Year. Thank you. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Thank you. Praise the Lord. నేను ఇందాక తెలుగు వాళ్ళని చెప్దామని మనమంతా ఇంగ్లీషే పాడాం. ఎనీవన్ హూ వాంట్స్ టు సింగ్ తెలుగు సాంగ్స్ కెన్ కమ్ ఫార్వర్డ్. రూతమ్మ పాడతావా తెలుగు పాట? ఎనీ తెలుగు సాంగ్? ఓకే దెన్ ఓకే, వన్ లాస్ట్ సాంగ్, Telugu song. We'll close it for the others, for the Telugus. Come. You don't know how to sing this? Yeah, Andala Tara. Elizabeth, you come. ఎవరికైనా అందాల తార రాదా? దండి రాదా? రాదా ఫేమస్ సాంగ్ ఇప్పుడు రాదా? ఓకే, you can send this. అందాల తార. గొంతు బాగాలేదు. You know this song, no? మాస్లమన్ గారు రాసింది. పాడదామా?
అందరు రెడీనా? అందాల తార అరుదెంచె నాకై. అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగదోచెను వింతైన శాంతి వర్ధించే నాలో విజయ పదమున విశ్వాసలేని దేవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సాధ్యమే బాలుని జూడ జీవితమెంత పావనమాయెను ప్రభు పాద పూజ దివెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. Amen. Anyone else? Only we are singing. No one else is coming forward. So shall we close? We'll close it with a short prayer. Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this wonderful time of singing. We thank you as we praised you, Lord. We thank you for the time. Lord, we give you all the honor, praise and glory. Father, every song of praise belongs to you. Every word of worship you deserve. Master, we give you all the glory, honor and praises. You are our creator, our maker, our Lord who loved us.
Father, grant us that agape love, that we may love one another, bear one another, be one in your body. And Father, prepare each one of us for the day of your coming. Now as we go, Lord, your presence go with us and bless us. Help us to be a blessing to one and all. In Jesus' precious name I ask. Amen, amen, amen. So we conclude our session. We can have coffee and snack and then disperse. Thank you.